బీఆర్ఎస్ రెండు పార్టీలు కుట్ర చేసి రైతుకు సంబంధించిన రైతు బంధు డబ్బులను ఆపేసింది. ఇప్పుడు రైతు సోదరులకు జవాబు చెప్పాలి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వారు. బీజేపీకి సంబంధించి అసలు ఏ కారణంతో పోతారో, రైతులకు ఓట్లు లేవనుకుంటున్నారో, రైతులకు సంబంధించి వారికి గొంతు లేదనుకుంటున్నారో, మేము రైతు సోదరులకు చెప్తా ఉన్నాం. చెప్పిన మాటపై నిలబడే అంశంతో రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు నడుస్తున్న ధర్మిల, మీ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలో ఉన్నాయి. నిలిపివేసింది బీజేపీ. నిలిపి ఎవరైతే వేసే కార్యక్రమం బీజేపీ చేసిందో వారికి గట్టిగా బుద్ధి చెప్పాలి. రైతు సోదరులకు మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు మీ ఖాతాలో జమ చేసిన డబ్బును ఆపు చేయాలని ఈసీని అడ్డం పెట్టుకొని బీజేపీ చేసిన కుట్రను రైతు సోదరులకు గమనించాలని మేము కోరుతా ఉన్నాం. రైతు సోదరులకు కూడా మేము చెప్పిన మాట మేరకు రైతు బంధుకు సంబంధించిన అంశం వచ్చే వరకు మేము ఇంతకుముందు చెప్పినట్టు ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తలుగా చేసిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మేము 6 గ్యారెంటీల్లో ప్రధానంగా 4 గ్యారెంటీలను అమలు చేసే కార్యాచరణ తీసుకొని ఆ క్రమేణా ఈరోజు రైతు బంధు కూడా మా బాధ్యత అనుకొని రైతు సోదరులందరికీ మేలు చేసే కార్యక్రమం చేస్తున్నామని చెప్పినా ఎలక్షన్లు మొదలు కాగానే వదిలిపెట్టిన కాకుల్లాగా ఇక రైతు బంధు పడుతుంది పడదు అని ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది బీజేపీ బీఆర్ఎస్. మేము చెప్తా వస్తా ఉన్నాము, ఇది ఆన్ గోయింగ్ స్కీము. మేము 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు సంబంధించి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని రైతు బంధు వారి ఖాతాలో పెట్టే కార్యక్రమం చేస్తున్న ధర్మిల ఈరోజు మేము చెప్పే ప్రతి అంశం రైతు భరోసా కింద తీసుకుంటున్న ఈ అంశాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందామని ఆలోచన చేశాం. మేము రైతులకు ఇచ్చిన మాట మేరకు వారి ఖాతాల్లో డబ్బులు వేసే కార్యక్రమం తీసుకొని పూర్తి స్థాయిలో ఈ రైతు భరోసా కింద నిధులు వేసినాం. అందరికీ ఎవరు కాపలేదు, ప్రతి ఒక్క రైతుకు ఈరోజు నిధులు పడ్డాయి. కానీ దాన్ని ఈరోజు మళ్ళా ఈసీకి పోయి బీజేపీ వారు దాన్ని ఆపు చేసే కార్యక్రమం చేశాం. మేము అడుగుతా ఉన్నాం బీఆర్ఎస్ బీజేపీ పార్టీ వారిని, ఇప్పుడేం జవాబు చెప్తారు రైతులకు? మీరు మీ ప్రభుత్వంలో, ఇదే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాడు వారు రైతు సోదరులకు 5.5 నెలలు సమయం తీసుకున్నారు. ఈరోజు వచ్చింది మేము 3 నెలలు పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగాన్ని నడిపితే 1.5 నెలల నుంచి ఎలక్షన్ కోడ్ ఉన్న ధర్మిల్ల కొన్ని మేము మళ్ళీ జూన్ 6 తర్వాత యుద్ధ ప్రతిపాదికమని తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటే ఈరోజు ఏం అడుగుతున్నారు? పాపనో పిల్లోడు పుట్టిన మొదటి రోజే ఎందుకు నడుస్తలేరు అని అడిగే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే అనాలోచితమైన విధానం ప్రభుత్వాల్లో ఉండి ప్రభుత్వం నడిపిన బీఆర్ఎస్ కానీ, కేంద్రంలో ఉండి రైతు సోదరుడికి ఒక్కసారి మేలు చేయలేని 10 సంవత్సరాల కాలంలో పెస్టిసైడ్ ధర పెంచిండ్రు, ఫర్టిలైజర్ ధర పెంచిండ్రు, రైతుకు సంబంధించిన వారి ఉపయోగపడే ఇన్పుట్కు సంబంధించిన డీజిల్ ధర పెంచిండ్రు, ఈరోజు సబ్సిడీలు తీసేసిండ్రు. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని వేచి చూస్తున్న రైతు సోదరులకి వారి ఖాతాల్లో డబ్బులు పడితే దాన్ని కూడా ఆపుచేసే కార్యక్రమం చేశారు. ఇక రైతు సోదరులారా, మీరందరూ కూడా వీటన్నింటిని బేరీజ్ చేసుకొని
బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్పే కార్యక్రమం తీసుకోండి. వారికి చేదోడు వాదోడుగా పనిచేస్తూ ఉన్న బీఆర్ఎస్ పార్టీ వారికి ఈరోజు ఎన్నికలు వస్తున్న ధర్మిలా మీరు 13వ తారీఖు నాడు రైతు సోదరుల నోటికాడు వచ్చిన బుక్కను ఆపుచేసే కార్యక్రమం చేసిండ్రో, నిలుపు చేసిండ్రో దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతు సోదరులందరూ బీజేపీకి బీఆర్ఎస్కు గట్టిగా బుద్ధి చెప్పాలని మేము కోరుతా ఉన్నాం. సంతోషం. ఈ సందర్భంలో వారి అభ్యర్థి గురించి రావటం అనేది ఆ పార్టీలకు సంబంధించిన అంశం. వచ్చినప్పుడు యావత్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో మేము అడుగుతా ఉన్నాం భజన్ లాల్ శర్మ గారిని, మోడీ ప్రతినిధిగా, బీజేపీ ప్రతినిధిగా వచ్చేసిన ఆ పెద్ద ఆయనని, మీరు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తామని చెప్పారా లేదా? ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల మార్పు జరుగుతుందని ప్రత్యక్షంగా పరోక్షంగా రాజ్యాంగ మార్పుదల్లా మీరు చేస్తామన్న మీ ఆలోచన వాస్తవం కాదా? 75 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తిని తీసుకెళ్లి రిజర్వేషన్లు బీసీలకు, రిజర్వేషన్లు ఎస్సీలకు, రిజర్వేషన్లు ఎస్టీ, మీ ఆలోచన, మీ ఉద్దేశము పూర్తి స్థాయిలో ఈరోజు బీసీ రిజర్వేషన్లు తీసేయాలని, ఎస్సీ రిజర్వేషన్లు తీసేయాలని, ఎస్టీ రిజర్వేషన్లు తీయాలని స్పష్టంగా కనబడతా ఉంది. ఈ